నువ్వు ఇలా కాదు, ఇలా నడువు అని నీకు వార్నింగ్ జారీ చేస్తాడు. అది కూడా నీ మనస్సాక్షి బాగుంటేనే నీకు అర్థమైద్ది. ఒకసారి రక్తంతో, యేసు రక్తంతో మనస్సాక్షి కడగబడ్డ తర్వాత మళ్ళీ మలినమైద్దంటే గ్యారంటీగా అయిద్ది. ఎందుకు అయిద్దో చెప్తా. ఒకసారి వస్త్రాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళా మురికి కాదని గ్యారంటీ ఉందా? ఇప్పుడు నా ఒంటి మీద తెల్లని చొక్కా ఉంది. ఈ తెల్లని చొక్కా ఫ్రెష్గా ఉతికి నాకు ఇచ్చారు, నేను వేసుకున్నాను. ఒక వారం రోజులు నేను లోకంలో తిరుగుతానట్లా. నేను ఎక్కడా కావాలని పూసుకోను. ఒక వారం రోజులు ఇదే షర్ట్ వేసుకొని తిరుగుతాను. ఇది తెల్లగా ఉంటుందా, నలుపైపోయిద్దా? ఓకే, 2 వారాలు తిరుగుతా, గోధుమ వర్ణం వచ్చిద్ది. 4 వారాలు తిరుగుతా, అందులో ఇంకా డీప్ కలర్ వచ్చిద్ది. సంవత్సరం తిరుగుతా ఇదే వేసుకొని, చివరికి ఏమైద్ది కదా? పౌలు ఒక మాట అన్నాడు, దేవుని ఎదుట నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్మలమైనదిగా ఉంచుకున్నటకు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు. నిర్మా సబ్బు ఎంతమందికి తెలుసు? నిర్మా సబ్బు ఎన్నో పేర్లుంటే నిర్మా అని ఎందుకు పెట్టాడు? అంత పెద్ద కంపెనీ పెట్టుకున్నాడుగా, సరుపు కంపెనీ, సబ్బుల కంపెనీ, నిర్మా అని ఎందుకు పెట్టాడు? నిర్మాణాన్ని గురించి చూద్దామనే కాదు. మీ వస్త్రములను మా సబ్బేసి రుద్దితే తెల్లని తళతళలాడే తెలుపు, నిర్మలమైన తెలుపు. నిర్మా వాషింగ్ పౌడర్, నిర్మా పాలలోని తెలుపు కదా. చిన్నప్పుడు విన్నాం కదా. దేవునికి స్తోత్రం. ఎందుకు నిర్మా? పౌలు అన్నాడు, నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్మలమైనదిగా ఉంచుకున్నట్టుకు నేను జాగ్రత్త పడతాను. ఎందుకంటే ఇది తెల్లగా ఉన్నంత వరకే దీని మీద ఏ చిన్న మచ్చబడ్డా నీకు అర్థమైద్ది బ్రదర్. దీన్ని కానీ ఏముందిలే, ఆ ఒక్కటేగా, ఏముందిలే ఈ ఒక్కటేగా, ఏముందిలే అదేగా, ఏముందిలే ఇదేగా, చిన్నదేగా, ఏముందిలే అనుకుంటా అన్నీ చేసుకున్నాం అనుకో, చివరికి ఇట్టయిద్ది. ఇట్టయినప్పటికీ ఎన్ని 100 మచ్చలు పడ్డా నీకు అర్థమై సావదు. అంటే ఫస్ట్ ఎట్లాగైతే చచ్చిన స్థితిలో, మనస్సాక్షి చెడిపోయిన స్థితిలో నీ బ్రతుకు అయిపోయిందో, తర్వాత మళ్ళీ చిన్న చిన్న మచ్చలు వేసుకుంటూ అలానే నువ్వు కంటిన్యూ అయితే నీ మనస్సాక్షి మళ్ళీ నీకు లోపాలు చూపించటం మానేస్తుంది అంటే కుదరదు. ఇక అంత బ్లాక్ అయిపోయింది కదా. ఎట్లుంటే తెల్లగా తెలుపుగా ఉంటే కనపడేది చూపించింది అది, కానీ ఇట్ట చేసుకున్నారు కదా, కనపడదు అది. బ్రదర్ అర్థమైందా? ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, నా మనసు దేవుడి కృపను బట్టి అట్టయితే లేదని నేను ఎప్పుడు తెల్లగా ఉంచుకుంటాను. తెల్లగా ఉంచుకుంటావా? ఉంచుకుంటే తెల్లగానే ఉంటుంది, బతుకు తెల్లగానే ఉంటుంది. ఆత్మ ఫలము వ్యక్తమైద్ది, దాని రిజల్ట్ వేరుగానే ఉంటుంది. కానీ మన మనసు చెప్పనా నేను, మన బుద్ధి ఫ్రెష్గా బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని అట్లా వచ్చామనుకో, ఎక్కడ మురికున్నా కూర్చోం, మనం నిలబడే ఉంటాం. కూర్చోండి పర్లేదు అంటే, కాలేదండి వైట్ అండ్ వైట్ వేసుకున్నాను, డస్ట్ ఉన్నట్టు పర్లేదులేండి అయిద్దాను. పిలిచినవాడు, చెప్పినవాడు గౌరవనీయమైన వాడు అనుకో, మనకు తప్పలేదనుకో కూర్చుంటాం. ఒకసారి కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న డస్ట్ అంటిన తర్వాత మళ్ళీ రెండోసారి కూర్చోడానికి మొహమాటం పెడతామా? అయ్యిందిగా, ఇంకేముందలే. పాపం చేసేది కూడా అంతే, తప్పుడు ఆలోచనలు కలిగి ఉండేది కూడా అంతే, తప్పుడు నడతల్లోకి వెళ్ళేది కూడా అంతే. ఏముందిలే, చెయ్యకపోతే కానీ చేశాంగా, అయిపోయిందిగా, అడిగేశాంగా అని అలా అనుకోనే ఎస్కేఎన్పి అయిపోయేది చాలామంది. నేనంటాను, ఇప్పుడు ఏదో వేసాము, మురికి అయ్యింది, ఇంకేముందిలే, ఇంకట్నే తిరుగుద్దామని తిరుగుతావా? లేకపోతే గొర్రె వలె పశ్చాత్తాప హృదయంతో వచ్చి, నా మనస్సాక్షిని శుద్ధి చేయాలి ప్రభువా, ఇదిగో నేను నీ ముందుకు వచ్చి కూర్చుంటున్నాను, నన్ను నేను పాయింట్అవుట్ చేసుకుంటాను, నా మనస్సాక్షిని నిర్మలమైనదిగా చెయ్యి, చూపించు నా లోపములు నాకు. ఏమయ్యా అడగాల లేదా? అడగటంతో పాటు
చిన్న తప్పు నీ నుండి జరిగిన చిన్న లోపము దేవుడు తన ఆత్మ ద్వారానో దైవజనుడి ద్వారానో ఇతరుల ద్వారానో ఏ విధము చేతనైనా నిన్ను హెచ్చరించినప్పుడు వెంటనే నువ్వు శుద్ధి చేసుకోవటం అలవాటు చేసుకుంటే నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా తెల్లగా ఉంటుంది. కానీ కొంతమంది మనస్సాక్షిని కఠినపరుచుకుంటారు, అంటే చేతులారా చెరిపేసుకుంటారు. వాళ్ళకి సమాచారం అందదు, వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో, ఎంత దరిద్రంగా తయారయ్యారో, ఎంత హీనమైన ఆలోచనలో ఉన్నారో, ఎంత అధోగతిలో ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. వాడు ఎప్పుడు చూసినా వాడు శబాష్ 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 అనుకుంటూ ఉంటాడు అన్నమాట. శబాష్ లేదు, పిండా కూడా లేదు, చెడిపోయాడు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఇప్పుడు చెప్పినంతవరకు ఎంతమందికి అర్థమైంది? అట్లా చెడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ప్రతిరోజు పరిశీలించుకొని మనసాక్షిని శుద్ధి చేసుకోవాలి. మనసాక్షి ఏది చూపించిన రే ఫలానా విషయంలో తేడా ఆలోచిస్తున్నావు, తప్పుగా ప్రవర్తిస్తున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా నిన్ను ఎంచుకుంటున్నావు, హెచ్చించుకుంటున్నావు. వాక్యం ఏం చెప్పింది? తను తాను తగ్గించుకోమని చెప్పింది. నువ్వు ఎందుకురా హెచ్చించుకుంటున్నావు? ఇది రైట్ కాదు కదంటే నోరుమై మనస్సాక్షి అన్నావు అనుకో, నోరు నిజంగానే మూసిద్ది, చివరికి నువ్వు మూయాల్సి వచ్చింది. ఈ తప్పుడు ఆలోచనలు మంచిది కాదని మనస్సాక్షి నీకు సంకేతాలు ఇస్తుంది. ఇదిగో మనసులో అసూయ పడుతున్నావు, ఇది మంచిది కాదని మనస్సాక్షి సంకేతం ఇస్తుంది. ఇదిగో ప్రలోభిస్తున్నావు, నీకుండగా పక్కవాడి దానికి లోబి బుద్ధి చూపిస్తున్నావురా, లోపల కక్కుర్తి బుద్ధి చూపిస్తున్నావు. నీ బుద్ధి కరెక్ట్గా లేదు, ఇది రైట్ కాదు అని మనస్సాక్షి నీకు సిగ్నల్ ఇచ్చినప్పుడు గుండెల్లో భయము కలిగి, దేవా ఏంటి ఇంత చండాలంగా ఆలోచించాను నాయన, నన్ను క్షమించు, ప్రాణ సంబంధంగా దేహ సంబంధంగా ఆలోచించాను ప్రభా, వద్దు నాయన, వాళ్ళు బాగుంటే నాకు అంతే చాలు ప్రభా, వర్ధిల్లని ప్రభా, ఇంకా వర్ధిల్లని ప్రభా, స్తోత్రం, నాకు అసూయ వద్దు ప్రభా అని దాన్ని చంపేసి వారిని దీవించాలి. అట్లా ఏ విషయంలో నీ భార్య దగ్గర, భర్త దగ్గర, తల్లి దగ్గర, పిల్ల దగ్గర, కుటుంబం దగ్గర, సంఘం దగ్గర, సమాజం దగ్గర, ఏమండి దైవజనుడు అబ్బాయి నువ్వు సేవకు వచ్చావురా అబ్బాయి, వెళ్ళి ఫలానా దగ్గర సేవ చేయరా బాబు, నేను చిన్నగా ఒక పని పునాదేశాను ఆయన, వెళ్ళి చెయ్యి అని ఒక దైవజనుడు అప్పచెప్పాడు అనుకో. అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేసే కృతజ్ఞత బుద్ధి అనేది వెళ్ళిన వాడికి, దైవజనుడు అయిన వాడికి కూడా ఉండాలి. ఇప్పుడు పిడుగురాళ్లలో ఒక సంఘటన జరిగింది, ఇంకా ఫైనల్ అయినాక దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ చెప్తా. అర్థమైందా? ఒక పాస్టర్ గారు చేసిన పని ఏందో నేను చెప్తా, అది ఇంకా ఫైనల్ అయినాక చెప్తా. కృతజ్ఞతాహీనత అనేది మనస్సాక్షి ఏ స్థాయిలో చెడిపోతే ఒకడు కృతజ్ఞతాహీనుడిగా ప్రవర్తిస్తాడు. మనస్సాక్షి ఏ స్థాయిలో చెడిపోతే వాడు సేవకుడైనా, విశ్వాసైనా, సేవకురాలైనా, విశ్వాసురాలు ఎవరైనా మనస్సాక్షులు చెడగొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చే సిగ్నల్ వ్యవస్థ పనిచేయటల్లా, వాళ్ళు వేస్తున్న స్టెప్స్ రాంగ్ స్టెప్స్ అని వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళ ఆలోచన దైవ వాక్య సమ్మతమైంది కాదు అన్న గ్రహింపు సేవ చేసే సేవకులకి కొంతమందికి అది మిస్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నా, ఈ తరహా మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చావని వ్యక్తులు, లేదా 2 మార్లు చచ్చిన వ్యక్తులు. ఆత్మీయంగానేమో 2 సార్లు చచ్చిన వాళ్ళు, శారీరకంగా ప్రాణ సంబంధంగా చావని వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల వల్ల దేవుడు తన పని పొరపాటును కూడా జరగనివ్వడం. కొంతమంది కృతజ్ఞతాహీనుల్ని చూశాను. తగ్గించుకోరా బాబు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండురా బాబు అంటే, ఏయ్ నేను ఇంచు తక్కువ కాదో, ఒరే నీ మెదడు ఎటుపోయిందిరా, నీ మనసు. ఎన్నిసార్లు చెప్తున్నాను నేను నీకు, తగ్గింపును నేర్చుకో, మరుగై ఉండటం నేర్చుకో, దీనుడవై ఉండటం నేర్చుకో, దీనురాలువై ఉండటం నేర్చుకో.
సాత్వికమైన మనస్సు కలిగి ఉండడం నేర్చుకో. దైవస్వరం నీకు డైరెక్ట్గా వినపడిద్దని నీ ఫీలింగా? దైవజనుల్లోంచి వినపడిద్దని అర్థం కావటం లేదా నీకు? దైవజనుల్లో నుంచి కూడా దైవస్వరం వినపడిద్ది. ఆయన అంతే చెబుతాడులే అంటే దైవస్వరం నీకు దైవస్వరంలా వినపడుతుందా? ఏమవుతావు నువ్వు? దేవుని ఆత్మ ద్వారా ఒక గద్దింపు నీకు వచ్చినప్పుడు ఈ విషయంలో నువ్వు ఇలా ఉండు, ఈ విషయంలో నువ్వు ఇలా ఉండు అంటే విశ్వాసులు లోబడుతున్నారు కొంతమేరకు. కానీ సేవకులైన వాళ్ళు కొంతమంది నేను బాగా పరిశీలించాను. నువ్వు ఇది కాదు ఇలా చెయ్యంటే కాదు ఇలానే చెయ్యాలని ఎదురొచ్చి SKNP అయిపోయారు, పోతున్నారు. ఇప్పుడు సేవకు రెడీ అవుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా చెబుతున్నాను. నేను చెప్పిన మాట విని, ఎందుకంటే మీకు ముందు ఆత్మీయ అనుభవాలు పొంది దేవుని నడిపింపు పొంది అన్ని విధాల పరిస్థితులు గమనించి నేను హెచ్చరికలు జారీ చేస్తా. బాబు ఇలా కాదు ఇలా కాదు ఇలా అన్నప్పుడు పసిబిడ్డలాగా తగ్గించుకొని లోబడుటలో నీవు వర్ధిల్లటం అనేది ఉంటుంది. నేను నంది అంటే నువ్వు పంది అన్నావు అనుకో, చివరికి పందిగానే మిగులుతావు. అలా ఎప్పుడూ తగదు. వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడతాడు, మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు. వీటన్నిటికంటే ప్రత్యేకంగా దైవజనుడు నీతో మాట్లాడుతున్నప్పుడు లైవ్లో డైరెక్ట్గా వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తాడు. దైవజనుడు ఎదుటికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఇలా కాదు ఇలా ఉండు నానా, ఈ లోపం నీలో ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద యుద్ధం ప్రకటించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే నా రంధ్రములు వెతికి నాకు చెప్పేవాడిని ఒకడిని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా అని. ఏం చేయాలి? నా రంధ్రాలు వెతికి నా లోపాలు వెతికి, ఒరే బాబు ఇదిగో ఈ లక్షణం నీ దగ్గర ఉంది, ఇది నీ ఫలింపుకు అడ్డుబండ, ఈ తత్వాన్ని నువ్వు కలిగి ఉండి ముందుకెళ్ళాలంటే నీ వల్ల కాదురా బాబు, ముందు దాన్ని విసర్జించు, చెప్పినట్టు చెయ్యి అన్నప్పుడు శిరసా వహించాలి. నువ్వు ఎవరివైనా, ఎంతటి వాడివైనా, నువ్వు ఎంత సీనియర్ అయినా, ఎంత జూనియర్ అయినా, ఎవరివైనా. అంతేగాని దైవస్వరం నీకు కంఫర్ట్గా వచ్చినప్పుడు అది దైవస్వరం అనుకుని, నిన్ను ఖండించినప్పుడు దిద్దుబాటు చేయడానికి పూనుకున్నప్పుడు అది మానవ స్వరమో లేక దయ్యపు స్వరమో అనుకుని నువ్వు తప్పటడుగులు వేసి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు, నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు, మిమ్మల్ని మీరు ఎఫెక్ట్ చేసుకుంటారు. దైవజనుడికి ఏమీ కాదు, దేవుడికి ఏమీ కాదు. కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫేవర్గా వచ్చినంత వరకు నిజంగా అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దరువు పడిందనుకో, అన్న ఏదో వేరే విషయం ఏదైనా చెప్తాడు అనుకుంటే ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అసలు నువ్వే చెప్పురా అయ్యా ఏం చెప్పాలో, దేవుడికి కూడా నువ్వే చెప్పు. దేవుడు అట్లనే చెబుతాడు. దేవుడు ఏమన్నా యంత్రమా? దైవజనుడు ఏమన్నా యంత్రమా? దేవుడి పని దైవజనుడి పని ఒకటే, రంధ్రములు వెతికి సరిచేసి మిమ్మల్ని ఫలభరితమైన పాత్రలుగా చూచుట చేయుట. కొద్దిగా లైన్లోకి రాగానే నాకు కూడా తెలుసు, నేను కూడా పాస్టర్నే, నాకు తెలుసులే అంటే అయింది కదా. ఏమైంది? న్యాయం జరిగిద్ది. ఏమి లేదు, ఏం జరగదు, ఇసిరి అవతల పడేస్తాడు. ఎవరు? వాడుకోవటానికి పిలిచినోడు ఇసిరి అవతల పడేస్తాడు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అన్న అవసరం లేదు ప్రభు అంటే, ఒరే గాడిదా వాడిని వాడుకోనే కదరా నేను లైన్లోకి తెచ్చింది, నేను ఇప్పుడు వద్దంటావేరా అంటాడు. అట్లా అన్నవాకు ప్రభువా, మనకు మధ్యవర్తులు వద్దు ప్రభువా, అన్నీ చెబుతున్నాడుగా. నేను నీతో మాట్లాడతా డైరెక్ట్గా, కానీ నా దాసుల్లో నుంచి కూడా మాట్లాడతా. ఎందుకో తెలుసా? నీవు లోబడటం నేర్చుకోవాలి నాన్న. నీకు అది కూడా ఒకటి ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఓకే, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అందరు వినడం, మా విశ్వాసులు ఇదే పాస్టర్లకు అనుకోవాగనము అందరికీ. అయ్యా 2 చేతులు ఫస్ట్ స్తోత్రం చెప్పండి. ఏం తమ్ముడు నువ్వు చెప్పవా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పమంటే నేను కనిపెడతా ఉంటా. ఎక్కడొచ్చాగాం? చూడు 10వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదవండి, అక్కడ ఏముందో.
ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఓకే, పగలు ఇంచుమించు 3 ఇది గంటలు. అతని సాక్ష్యం, అతని క్యారెక్టర్ని కూర్చున్న సాక్ష్యం. ఇప్పుడు సన్నివేశం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట. ఎవరు వచ్చారు సమయంలో? దేవుని దూత. డైరెక్ట్గా దేవుని దూత వచ్చేసాడంట. వచ్చి కొర్నేలి అని పిలిచాడట. అప్పుడు కొర్నేలి ఏమన్నాడు? 4లో అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేగు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా దేవదూతే కనపడి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చేరినాయి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చాలా మంచోడివి, ఫలానా దగ్గర పేతురు అనేవాడు దిగున్నాడు, పోయి పిలిపించుకోమని ఈ ముచ్చట్లని చెప్పకపోతే, ముందు చెప్పిన 4 మాటలతో పాటు ఏ మాటల వలన నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు నేనే చెప్తాను వినని దూతే చెప్పేయొచ్చుగా. మళ్ళీ సగం ఏం చెప్పి సగం ఆయన చెప్తాడు, ఆయన పిలిపించుకో అంటమేంది? వాట్ ఈస్ దిస్? దానికి ఒక కారణం ఉంది. దూత ఇక్కడ చెప్పిన మాటలు అన్నీ రాయలా. జస్ట్ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో నేను చూపిస్తాను చూడండి, దూత మొత్తం ఏం చెప్పాడు అక్కడ ఉంటుంది. అపోస్తల కార్యములో 10వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను అను వాని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఓ పెద్ద మ్యాటర్ చెప్పాడు. దాంతోపాటు ఇంకొకటి కూడా చెప్పాడు. 11-13 చూడండి ఒకసారి. పేతురు కొర్నేలి తనకు చెప్పిన మాటల్ని చెప్తున్నాడు. అదే అపోస్తల కార్యం 11వ అధ్యాయము 14వ వచనం లేదంటే 13వ వచనం నుంచి చదువు. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఎవరు చెప్పారు? ఇది దూత. ఇంకా ఏం చెప్పాడు? నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. అద్దుగో, ఫస్ట్ 10వ అధ్యాయంలో మొత్తం దేవదూత చెప్పిన మ్యాటర్ అంతా రాశాడా? జస్ట్ నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వినబడ్డాయి. ఓకే, డైరెక్ట్గా కనబడి ఈ ముక్కలు చెప్పినప్పుడు పూర్తిగా మిగిలిన విషయాలు ఏ మాటల వలన అతడును అతని ఇంటి వారు రక్షణ పొందుతురో ఆ 4 మాటలు ఈయన చెప్పెత్తే పోయిద్ది. మళ్ళీ ఈయన మనుషుల్ని పంపి, మాయ్ వింటున్నావా? పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మిస్ అవ్వద్దు. నువ్వు మనుషుల్ని పంపి అక్కడి నుంచి పేతురుని తెప్పించుకో, ఆయన నీతో మాట్లాడతాడు. అంతెందుకు దూతగారు, తమరే వచ్చి ముచ్చట చెప్పారు కదా, ఆ 4 ముక్కలు మీరే చెప్పండి. ఇక్కడి నుంచి అడిగి మనుషులు పోవటం, ఆయన రావటం, ఇక్కడ ప్రసంగాలు చేయటం అవసరమా? చెప్పేసేయండి సార్ అని కొర్నేలి అనలా, దూత చెప్పలా. ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. నేను డైరెక్ట్గా దేవునితోనే కాంటాక్ట్ అవుతాను, దేవుడు నేను దేవుడు, ఇక నాకు మధ్యలో ఏ కోన్ కిస్కా అక్కర్లేదు అని ఓవర్ యాక్షన్ చేసి మధ్యలో దేవుడు నియమించిన నాయకత్వాన్ని తృణీకరించే వాళ్ళకి ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం ఉంది. ఏంటా పాఠం అంటే, నేను నీకు చెప్తా, మరి నీకున్న ఇంటి వాళ్ళకి బాప్తీసం నేను ఈయనగా బాప్తీసం ఎవరు ఇవ్వాలి? దూత ఇస్తాడా? అట్లా దూత ఇచ్చే పని అయితే శుభ్రంగా ఈ సేవ ఎందుకు, మేమెందుకు, శుభ్రంగా ఆయనే అందరికి ముంచేసిపోతే పోయింది ఒక దెబ్బతో. కానీ కుదిరిద్దా? చెప్పాల్సిన విషయాలు చెప్పాడు. అది కూడా దూత ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా? దూత కానీ చెప్పకపోతే పేతురుని పిలిపించడు కొర్నేలి. దూత వచ్చి చెప్పేసరికి సచ్చినట్టు కబురు పెట్టుకొని పేతురుని పిలిపించుకున్నాడు. అంటే దూతే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడంటే సామాన్యుడు కాదు. అందుకు దూత వచ్చి కనబడి చెప్పాల్సి వచ్చింది.
ఇప్పుడు పేతురు వచ్చి వాళ్ళకి క్రీస్తు సువార్త ప్రకటించాడు. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? పేతురుకు జరగాల్సిన న్యాయం పేతురుకు జరిగింది, కొర్నేలికి జరగాల్సిన న్యాయం కొర్నేలికి జరిగింది. యూదులకే తప్ప అన్ని జనులకు పనిచేయడు దేవుడు అనేది పేతురు ఫీలింగ్. అన్ని జనుల మీద కూడా ఆత్మను కుమ్మరించి, హలో నేను అన్ని జనుల పక్షంగా కూడా ఉన్నానని పేతురు కనువిప్పు కలిగించాడు. ఒకటైందా? ఇటుపక్క కొర్నేలికి అతని ఇంటి వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు నాయకత్వం ఎవరిదైంది? కొర్నేలి మీద పేతురుదైంది. కొర్నేలి ఫ్యామిలీకే కాదు, ఎంతమందికి అయితే వాళ్ళు నాయకులుగా ఉండి నడిపించారో బోధించారో వాళ్ళందరికీ వీళ్ళు మార్గదర్శకులుగా ఉండి క్రమమును క్రమశిక్షణను నేర్పి బాప్తిసం ఇచ్చి వదిలేయటమే కాదు, క్రమంగా వాళ్ళని నడిపించడం కూడా వీళ్ళ బాధ్యత. ఎనీ టైం దోతొచ్చి బాప్తిసం ఇచ్చి దోతొచ్చి ఫాలోఅప్ చేయడు కదా. దానికి మనుష్య రూపంలో ఉన్న నాయకులు కావాలి. వీళ్ళు దూతలే, దేవుడు ఏర్పరిచిన దూతలు. ఆయన తన సేవకులను వాయువులుగాను తన దూతలను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడని రాయబడి ఉంది. చూసారా? చూడలేదా? చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది, చూడండి. ఇక ముగిస్తున్నానండి, సంతోషంగా స్తోత్రం చెప్పేసేయండి. 1వ అధ్యాయం 7వ వచనం. ఎవరు చెప్పట్లేదు? చదువు. తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఏంది? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. సేవకులు అంటే ఎవరు? కీర్తన గ్రంథానికి బండి. కీర్తనల గ్రంథమునకు పదండి, చెప్తా, అక్కడ చూపిస్తాం మీకు. తండ్రి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు, హల్లెలూయా. ఒక మాట చెప్తా, చూస్తారా? ఆయన దైవజనుల గురించి కీర్తనాకారుడి నోట ఒక అద్భుతమైన మాట పలికించాడు. ఆయన వాక్యమును నెరవేర్చు శూరులారా, ఆయన దూతలారా అనే మాట మాట్లాడాడు కీర్తనల్లో. మీకు తెలుసా అది ఎక్కడుందో? యెహోవా వాక్యము నెరవేర్చు బలశూరులారా, దూతలారా అంటాడు. దైవజనుల్ని ఏ విధంగా వివరించాడు? అక్కడ అన్న చెప్పాడు, కాకపోతే సౌండ్ పెంచడం, అది ఆయన దగ్గర ఉన్న దరిద్రం. అది అక్కడే ఉంది చూడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. అద్దుగా అక్కడ ఏమని వాడాడు? యెహోవా దూతలారా. ఇక్కడేమని వాడాడు? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏర్పరచుకున్న దైవ జనాంగం సామాన్యుల, అల్పుల, ఏడిచారా? ఏందో వాళ్ళు చెప్పేదే, ఏందో వాళ్ళు చెబితే మనం వినేదే, అయ్యా డైలాగులే. ఆ టైపులో విర్రవీగినోడు వాడు సేవకుడైనా విశ్వాసైనా పరిచారకుడైనా వాడు దేవుని చేత దీవించబడతాడా? వాడబడతాడా? వర్ధిల్లుతాడా? నెట్టివేయబడతాడా? మరేం చేయాలి? క్రమము నేర్పరిచాడు దేవుడు, ఒక క్రమము నేర్పరిచాడు. గలతీ పత్రిక 2లో చూస్తే పౌలు అంటాడు, ఆయన తన కుమారుని నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకును నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి అటు పిమ్మట 3 సంవత్సరముల తరువాత కేఫాను చూద్దామని వెళ్ళాను. తర్వాత ప్రభు సహోదరుడని యాకోబును చూశాను అని చెప్పాడు. గలతీ సంఘానికి రాస్తా. అది చదివి చాలామంది దైవజనులు నేను పౌలు లాంటి బ్రదర్, చాలామంది దైవజనులు నేను పౌలు లాంటి దాన్ని బ్రదర్, అంత డైరెక్ట్గా దేవునితో కాంటాక్టే, మధ్యలో ఇక నేను ఎవరిని అసలు
మనంతా పౌలు పిలుపు బ్రదర్. మన ఫోర్స్ అంతా పౌలే, మనకు అసలు మధ్యలో ఎవడే మాట్లాడే పని లేదు. అట్లయితే అపోస్తలుల కార్యం 13 చూద్దాం. అపోస్తలుల కార్యం 13:1 చూద్దాం. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, అందరూ చూడాలి, సచ్చిందా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరు చచ్చిందాకా? మీరు చచ్చిందాకా, నేను పోయిందాకా మొత్తం గుర్తుపెట్టుకొని బ్రతకాలి. యేసయ్య వచ్చిందాకా. ఒకవేళ అప్పటిదాకా మనం చావకపోతే స్తోత్రం, కలిసి వెళ్దాం, కలిసి ఎదుర్కొందాం. కానీ గుర్తుపెట్టుకోండి, నాయకత్వానికి ప్రయారిటీ ఉంది, విలువ ఉంది, రెస్పెక్ట్ ఉంది. అయితే నాయకుడు ఏంటంటే దేవునికి కనెక్ట్ అవ్వండి, దేవునికి లింక్ అవ్వండి అని నాయకుడు చాలా వరకు దిద్దుబాట్లు చెప్పి బ్యాలెన్స్ చేసి, ఇక నువ్వు పరిపూర్ణుడు అయ్యావు అనుకున్నప్పుడు తానే చెప్తాడు, నీకు ఇంకా నాతో నిమిత్తం లేదురా బాబు, నీలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి, ఇక నువ్వు డైరెక్ట్గా దేవుని నడిపింపును పొందుకున్నావు కనుక చక్కగా ఇక దేవుని వైపు చూస్తూ, లేఖనం వైపు చూస్తూ ముందుకు సాగిపోనానని దేవుడు దీవిస్తాడని ఆత్మీయ నాయకుడు చెప్పిందాకా నువ్వు వెంటాడటం మానకూడదు నాన్న. అర్థమైందా? ఈ 2 వచనాలు చూసేసేయండి, ఇక ముగించేసుకుందాం మనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయోను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఉన్నారంట. బర్నబా, సౌలు అంటే పౌలండోయ్. ఎక్కడున్నారు? అంతియోకయ సంఘములో ఉన్నారు. ఎందుకు ఉండాలండి? నేను ఎవరిని లెక్క చేయను, నేనే తోపునన్నట్టుగా మాట్లాడాడు గలతీ పత్రిక 2లో, 1లో 2లో. మరి ఇక్కడేంది పోయి సంఘంలో కూర్చున్నాడు? అంతేకాదు, తమను ఎందుకు పిలిచారో, దేవా నువ్వు మమ్మల్ని పిలిచిన పనేంటో పెద్దలకు చెప్పు నాయనా, నాయకులకు చెప్పు నాయనా, వాళ్ళకి బయలుపరచు నాయనా అని వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు అపోస్తలులతో మాట్లాడాడంట. ఏమనో తెలుసా? నేను సౌలును బర్నబాను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడి అని దేవుడు మాట్లాడాడట. ఎవరితో మాట్లాడాడు? నాయకులతో, అంటే అపోస్తలులతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని పిలిచి ఉపవాసం ఉండి వారి మీద ప్రార్థన చేసి చేతులుంచారు. చేతులుంచి వారిని సేవకు పంపారు. లేఖనములో ఏదో ఒక సంగతిని మాత్రమే చదివి దానితో ఫిక్స్ అయిపోయి, నేనెవ్వడిని లెక్క చేయను, నాకెవ్వడు నాయకుడు లేడు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుడిని, నేనే ప్రజ అనే తప్పుడు ఆలోచన లైఫ్లో ఎప్పుడు రానియొద్దు. నేను సహా నాయకత్వానికి లోబడే నా ప్రయాణం నేను నడిపించుకుంటున్నాను. నన్ను వెంబడించే మీరు సహా నాయకత్వానికి లోబడే మీ ప్రయాణాన్ని మీరు నడిపించాలి. ఏనాడైతే దేవుడిచ్చిన నాయకత్వాన్ని తృణీకరిస్తారో తమ కీడు తామే తెచ్చుకుంటారు. కాబట్టి ఇది చాలా కీలకమైన హెచ్చరిక ఇటు విశ్వాసులకి, సేవకులకి, ఆల్రెడీ సేవ చేస్తున్న వారికి, సేవ చేయడానికి ప్రతిష్ఠింపబడుతున్న వారికి. ఇవి చెప్పకుండా చేతులుంచాననుకో ఖచ్చితంగా తేడా పడతారు. గర్వాంధులైపోయి అపవాదికి కలిగిన ఊరిలో పడిపోతారు. కాబట్టి చెప్తున్నాను, కృతజ్ఞతాహీనతగా ఉండకూడదు. దైవజనుడు ఇచ్చిన హెచ్చరికల్ని బట్టి వెనక మాట్లాడకూడదు, చాటు మాటలు మాట్లాడకూడదు. అలాగే కృత్రిమమైన ఆలోచనలు చేయకూడదు. అలా ఎవరైనా బలహీనపడితే వాడు అక్కడే ఆగిపోతాడు. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? కేవలం సేవకులను ఉద్దేశించానా? దేవుని పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అందరు వినండి, ఇదిగో ఇది నీకు అడ్డుబండగా ఉంది, దీన్ని తొలగించుకో. ఇది నీలో రాంగ్ స్టెప్గా ఉంది, ఇది తొలగించుకో. ఇది ఉంటే నేను నిన్ను వాడుకోలేనురా బాబు, నా నుండి నీకు ఫలం వ్యక్తం కాదు, నువ్వు ఈ అడ్డుబండలు ఉన్నాయి నాన్న, ఈ తొలగించుకో అని దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మన పని ఏంటంటే ఆయన ఏదైతే సూచిస్తున్నాడో వాటిని తొలగించుకొని ఆయనకి మనల్ని మనం. ఈ సంవత్సరం 2 పాటల్లో ఈ విషయాన్ని మెన్షన్ చేశాను దేవుని ఆత్మ ద్వారా. నాలోన నన్ను తొలగించి నాలోన నన్ను తొలగించి నీ వశములో
ఏమన్నాడు? నాలోన నన్ను తొలగించి. నేను స్టార్టింగ్లో చెప్పా, ఒక వరలో 2 కత్తులు, ఒక కుటుంబంలో 2 పెత్తనాలు, మన దేహంలో కూడా 2 పెత్తనాలు నడుస్తాయి. దేవుని పెత్తనం, శరీరంలో పనిచేసే సైతాను పెత్తనం. సైతాను గాడి పెత్తనాన్ని రోజు నాశనం చేసి దేవుని పెత్తనానికి మనల్ని మనం లోపరుచుకోవాలి. సైతాను గాడి పెత్తనం లేదా నీలో నువ్వు ఉంటే నీ పెత్తనం. కొంతమంది వాళ్ళే రాజులు. ఎవడు చెప్పిన వినరు. నా ఇష్టం ఏంది? నా ఇష్టం. నేను ఎవడు లెక్క నా ఇష్టం ఏంది? ఈ నేను అనేది నాశనం అవ్వాలి. అది వెళ్ళాలి బయటికి. ఆత్మార్పణ అది తెలుసు కదా. అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నీలో నువ్వు ఖాళీ కాకుండా, నాలో నేను ఖాళీ కాకుండా, దేవుని ఆత్మ యొక్క ఫలము మనలో వ్యక్తం కాదు. అది వ్యక్తం కాకపోతే భూమి మీద దేవుని కొరకు నీ జీవితం, జన్మ సార్థకం కాదు. షాలేం రాజన్న పరిచర్య చేశాడు. షాలేమన్న పాటలు పాడతాడు, మాటలు చెబుతాడంటే నా కాడికి పాడేవాళ్ళు ఉన్నారు, నా కాడికి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇంకా నువ్వు నాలో ఏ కొలతలు చెప్తావు అవన్నీ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రా పుల్లయ్య, పిచ్చి పుల్లయ్య ఉన్నారు చాలామంది. కానీ ఏంటంటే నేను తీర్మానించుకుంది ఒకటే, నా దేవుడు ఏ విషయాలలో నన్ను విరిగిపోమ్మన్నాడో, ఏ విషయాల్లో కరిగిపోమ్మన్నాడో, ఏ విషయాల్లో మరుగైపోమ్మన్నాడో ఆ విషయాల్లో నన్ను నేను ఆయనకు అప్పచెప్పుకొని అలా మరుగవటానికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సాధకం చేసుకుంటున్నా. అది నేను చేస్తుంది. ఫలితంగా దేవుడు తన్ను తాను తన కార్యాలను వ్యక్తపరచుకొని తన పని జరిగిస్తున్నాడు. అది నన్ను చూసి నన్ను అనుసరించి నేర్చుకోవాలి కదా. జీవపు డంబం కోసం ప్రాకులాడానా? పేరు గొప్పల కోసం వెంపర్లాడానా? నాకెందుకు? మళ్ళీ నేను మాటలతో చెబితే మన వాళ్ళకి అర్థం కావట్లేదని, ప్రసంగాలు చెబితే అర్థం కావట్లేదు. పాటలు, వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయకుండా జరిగిద్దా? ఇన్నేళ్ల ప్రయాణం సాగిద్దా? పరిశుద్ధాత్మ తను తాను వ్యక్తపరచుకోకుండా, ఆత్మ ఫలం అనేది లేకుండా, ఆ రిజల్ట్ అనేది లేకుండా ఈ కార్యం చూడలేం కదా. ఇంతమంది జీవితాల్లో అది ఎలా సాధ్యమైంది? నేను ఒకటే గుర్తించాను, నా దేవుడు మరుగైపోమన్న కాడ మరుగైపోయాను, తగ్గించుకోరన్న దగ్గర తగ్గించుకున్నాను. ఈ విషయాలు ఇలా ఉండాలి. ఈరోజు కూడా అదే సాధన చేసుకున్నాడు. ఎక్కడెక్కడ ఆయన దిద్దుబాట్లు చెప్తున్నాడు, అవన్నీ తీసుకొని జాగ్రత్త చేసుకొని ఆయన పాదాలే వెతుక్కోవడానికి ఇష్టపడ్డాను ఈనాటికి కూడా. కమ్మని విందులు నాకు వలదు క్షణికానంద. ఓ రోజు ఓ విశ్వాస కుటుంబంలోకి వెళ్ళా, ఒక విశ్వాస ఇంట్లోకి వెళ్ళాను. మధ్యాహ్నం వాక్యం అయిపోయింది, బాగా ఆకలి అవుతుంది. నాకు ఎంత ఆకలైనా నాకు బలహీనత ఉంది.
చీమ కనపడితే అన్నంలో తిన్నాను నేను. అన్నంలో చీమ కనపడితే నా వల్ల కాదు, నేను తిన్ను. ఆ రోజు పాపం ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఆ ఇల్లు పాక, లోపలంతా చీకటి. ఆ బిడ్డ ఏం చేసిందంటే, అన్న ఇప్పటిదాకా వాక్యం చెప్పారా అన్న, అన్నం తిందు కదా అన్నని పాపం తీసుకెళ్ళి అన్నం పెట్టింది. అన్నం నిండా చీమలే ఉన్నాయి. ఆ పిల్ల కనపడలే, అవంతన అన్నం పెట్టేసింది. సరే పెట్టి అన్నంతో ఆగిపోయినట్టయితే బాగుండేది, ఏదో చిన్నగా దులుపుకునేవాడిని. నాకేం కనపడదు, నా పిల్ల కనపడ, అన్నం పెట్టేసింది. నా తొందరలో ఉంది, నాకెళ్ళి చూస్తాం. సరే ఏదో చిన్నగా దులిపేసుకుందాం, వెళ్తున్నాయిలే అని చెప్పాను. మళ్ళీ తిననంటే కుదరదు. ఇంకొక పని చేసింది, పప్పుచారు తెచ్చి దానిలో పోసింది. పప్పుచారు తెచ్చి అన్నంలో పోసేసరికి ఇప్పుడు చీమలు బయటికి పోతాయా? అగాధ జలాల్లో ఈత కొట్టినట్టేగా వాటికి. ఊరి ఈ పిల్ల చల్లకుండా పొయ్యే వాటిని బానీయకుండా కట్టేసినట్టుగా నీళ్లు పోసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఒక దైవజనుడు వాళ్ళ విషయంలో క్యాస్ట్ ఫీలింగ్ చూపించాడని వాళ్ళు ఫీల్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు శాలేమన్న వచ్చాడు, నాకు వద్దమ్మా, నాకు తినబుద్ధి కావట్లేదంటే, అన్నా మా ఇంట్లో తినవా, నువ్వు కూడా ఫీలింగ్ ఇస్తున్నావా అంటారేమో. లేకపోతే బేదోళ్ళమని మా అన్నం బాగుండదని తినవా అన్నా అనుకుంటారేమో. ఇప్పుడు నాకు అగ్ని పరీక్ష, దేవుడా ఏం చేయాలి నాయన, తినరా అన్నాడు. ఒక్క సింగిల్ చీమ కనపడితే అన్నం మొత్తం వదిలిపెట్టే షాలేము రాజు ఆ రోజు చీమల పప్పు చారు, చికెన్, మటన్. దావీదే సాక్ష్యం. ఉన్నాడా దావీదు? ఏయా చూసావా? అదిగో దావీదు కూడా కూర్చున్నాడు. దావీదు చూస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడని. ఎందుకంటే దావీదుకి తెలిసి నేను తిననని. ఇప్పుడు ఏం చేస్తాడంటే, దావీదుకి వెళ్ళి చూశాను, తప్పదు దావీదు, దైవ సేవకు వచ్చాం, దీనిలైన బిడ్డల ఇంటికి వచ్చాం. ఆ పిల్లలైనా అదే తింటారు కదా, ఆ బిడ్డలైనా, నా బిడ్డలు ఏది తింటారో నేను అదే తింటాను, అది ఎలాంటిదైనా తిన్నా. ఎగ్జాంపుల్ నాన్న, ఒక ఎగ్జాంపుల్ అది. అట్లాగా ఎక్కడెక్కడ బిడ్డలు అభ్యంతర పడతారు అక్కడెల్లా కూడా బ్యాలెన్స్. దేవుడు ఎక్కడ అభ్యంతర పడతాడు అది చూసుకొని బ్యాలెన్స్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆఖరికి ఒక అరగంట ప్రసంగం ఎక్కువ చేసిన మీరు ఎక్కడ బాధపడతారని కారణం చెప్పి మరి మిమ్మల్ని కన్విన్స్ చేసి పంపించడానికి ఇష్టపడతాను. ఆ అంశంలోని విలువ అలాంటిదమ్మా, నేను అందుకని మాట్లాడాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో అని. అంటే ఏ కోశాన కూడా నేను నా ఇష్టం అనే ధోరణిలోకి వెళ్ళాలా. అది క్రీస్తుకు వెలుపట జరిగింది, క్రీస్తులో ఆయన చిత్తమే. నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని, రక్షకా యేసయ్యా నా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా, నజరేతువాడా నా ప్రాణనాథ, నా విమోచక, విశ్వ పరిపాలక, నజరేతువాడా నా ప్రాణనాథ, నా విమోచక, విశ్వ పరిపాలక, రక్షక యేసయ్యా నా రక్షక. ఓకే కదా? ఆ చరణం ఎప్పుడైనా ఆలోచించారా? ఆ చరణం ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని చేతిలో యాకోబు ఓడిపోయాడా గెలిచాడా? తొడగూడు ఒక కోటింగ్ ఇస్తే అయిపోయిందిగా, కాళ్ళు పట్టుకున్నాడుగా. ఓడిపోయాడా గెలిచాడా? పెద్దగా చెప్పాలి.
ఓడిపోయాడు, కన్ఫామేగా దేవుడే గెలిచాడు. యాకోబును ఆశీర్వదించేటప్పుడు ఏమని దేవుడు పలికాడో చూడండి. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేవరో బాబు అన్నాడు. దేవుని చేతిలో ఓడిపోవటం, మన స్వీయతలో చచ్చిపోవటం, ప్రాణ దేహములను వంచటం, అది మన రియల్ లైఫ్లో నిజమైన గెలుపు. దేవుని చేతిలో ఓడిపోయిన వాడే నిజ జీవితంలో గెలిచిన వాడు సోదరా. దేవుణ్ణి గెలిచి దేవుని మీద విర్రవీగి బుర్రకు దోచినట్టల్లా ఆలోచించి అడుగులు వేసినోడు నిజ జీవితంలో ఓడిపోయినోడు ఓడిపోతాడంతే. ఏమైనా అర్థమైందా బ్రదర్స్ నేను చెప్పింది? మరిది చాలా నేర్పాడు పిచ్చి మహారాజు. మన పని అనేదేగా, నేర్చుకోవటమేగా ఆయన పాదాల దగ్గర కూర్చొని. ఎన్ని నేర్పి ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా. ఎక్కడన్నా కూటాన్ని పిలిచారనుకో, బిరబిర స్టేజ్ మీద కూర్చోను. అది మళ్ళీ ఎచ్చుల కోసం కాదు, నా నేచర్ అదిగా చేసేసాడు దేవుడు. పోయి చివరిలో కూర్చుంటా అంతే. నాకేం అవసరంలా, నాకేం పెద్ద హడావిడి అవసరంలా, నన్ను జనం గుర్తించాల్సిన అవసరంలా. పోయి అక్కడో కూర్చుంటా. ఆయన లాక్కొచ్చి కూర్చోబెడతాడు పైన. ఆ కూర్చున్న కాసేపు కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టే ఫీల్ అవుతా. నాకు ఇంట్రెస్ట్ లేదు, నా తత్వం అది కాదు. సభలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంత వేదిక మీద కూడా వాక్యం చెప్పాలంటే నాకు ఇబ్బంది. ఎవరన్నా చెబితే బాగుండు అనుకుంటా. కనపడటం ఇష్టం ఉండదు. అవసరమైన దగ్గర నిలబడి అవసరం లేని దగ్గర కనబడవాకు మరుగైపోబేట అంటాడు యేసయ్య. ఎందుకు రన్ను అక్కడ హృదయంలో పొరపాటు ఆలోచన వచ్చినా నువ్వు ఈ ఆలోచన చేయకూడదు కదా, ఇలాంటి తత్వం నీకు రాకూడదు కదా, నాకు ఇష్టం ఉండదు కదా. పరిశుద్ధాత్మ మాట్లాడు. ఓకే తండ్రి, తప్పుగా ఆలోచించాను, క్షమించాయా, ఏదైతే అట్లా ప్రతిదీ రాజీ పడి బ్రతకడానికి ఇష్టపడలా. పోరాడా, కొన్నిటిని గెలిచా, ఇంకా కొన్నిటిని పోరాడుతున్న వాటిని కూడా గెలవాలి, దేవుని ముందు నిలవాలి. ఇప్పుడు కొంతమేర గెలిచినందుకే ఇంత ఫలాన్ని దేవుడు వ్యక్తపరిచాడు. ఇంకా అన్నిట్లో గెలవటం అంటే ఏంటో తెలుసా? కొన్ని గెలిచానంటే ఏంటో తెలుసా? దేవుడి ఎదుట కొన్ని విషయాల్లో ఓడిపోయా, దేవుడు నన్ను గెలిచాడు. ఇంకా కొన్ని విషయాల్లో దేవుడు నన్ను గెలవాలి. దేవుడు నన్ను ఎంత గెలుస్తుంటే నేను లోకంలో అంత గెలుస్తా. దేవుడు నా ముందు ఓడిపోయాడా, అయిపోయినట్టే. నేను మీరైనా అందరికీ అదే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నీ హస్తములే నన్ను గెలువని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని, నీ చేతులలో నన్ను ఓడిపోని. రక్షకా యేసయ్యా, యేసయ్యా, రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండటం నాకు ఇష్టం రా కుమారుడా అన్నాడు. మేలు చేసిన వాడిని మర్చిపోవద్దురా, వాడికి నువ్వు చేయదగ్గ సాయం చేయి, నువ్వు చేయదగ్గ మేలు తిరిగి చేయి. అంతేకాదు వీడు మేలు చేశాడన్న భావం జీవితాంతం గుర్తుపెట్టుకో నాయన. కృతజ్ఞతాహీనత అంటే నాకు నచ్చదురా. ఏ ఒక్కరి దగ్గర ఎంత సాయం పొందినా మర్చిపోకూడదు నాన్న. వాళ్ళకి ఏదో ఒక విధంగా తిరిగి సాయం చేయాలి. అలాగే తండ్రి. కృతజ్ఞత లేనివారు, ఓయబ్బా వదిలే, మాటలు ఎక్కువ అయిపోయినాయి, వద్దులే. మీరు అంతే అంటారు, మళ్ళీ టైం పోద్ది. ఏమండి, గుండెల్లో కృతజ్ఞత. ఇంత మేలు ఒకళ్ళ దగ్గర మనం ముందు సచ్చిందాకా మర్చిపోకూడదు.
పట్టెడు అన్నం ముద్ద ఒక దగ్గర మనం ఎత్తితే సచ్చిందాక అది మర్చిపోకూడదు. పలానా వాళ్ళ దగ్గర ఈ అన్నం నేను తిన్నాను, దానికి తగ్గ న్యాయం చేయాలని. ఈరోజు కృతజ్ఞతాహీనులుగా చాలామంది కనపడుతున్నారు, నమ్మక ద్రోహులుగా కొంతమంది కనపడుతున్నారు. విశ్వాసులైతే వాళ్ళకి తెలిసి తెలియదు, సేవకులు కూడా అలా టైపులో మారిపోతున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి సేవకుడికి, కొన్ని విషయాలు చంపుకోవాలి, కొన్ని విషయాలు అణిచేసుకోవాలి, దేవుని చేతిలో ఓడిపోవాలి. బిడ్డలారా, మీ మీద చేతులు ఉంచేటప్పుడు ఈ సందేశం మీకు ఎంతైనా ఉపయోగపడుతుందని మాట్లాడుతున్నాను. ఇక ముగిస్తున్నాను. వీళ్ళకి మీకు కూడా, మిమ్మల్ని కూడా దేవుడు ఫలభరితంగా ఆశీర్వదించాలంటే దేవుడు తన్ను మీలో నుండి వ్యక్తపరిచి మీ కుటుంబాలని, సమాజాల్ని ఆశీర్వదించి మిమ్మల్ని, మీ సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా మార్చాలంటే పరిశుద్ధాత్మ నీ ఆత్మలో ఉన్నాడు. నీ ప్రాణంలోనికి, నీ దేహంలోనికి కూడా తన వ్యక్తతలు వ్యక్తం చేసేటట్టు అడ్డుబండలను తొలగించు, అద్భుతాలు జరుగుతాయి. అడ్డుబండలను తొలగించు, అద్భుతాలు చూడకపోతే అప్పుడు అడుగు, నన్ను చూస్తావు అంతే. ఎదురుండదు నీకు. ఇక చెప్పు, అడ్డుబండలు ఏంటి? ఆ రాయి తొలగించండి అన్నాడు యేసయ్య. లోపల లాజరు శవం ఉంది, తొలగించు. వాళ్ళు తొలగించారు. తొలగించకపోతే తొలగించారు, అడ్డుబండ తొలగించారు. లాజరు బయటికి రా అన్నాడు. అంతే, సచ్చి 4 రోజులు దాటింది, బయటకు వచ్చేసాడు అలాగే సజీవుడై. మనలో ఏ అడ్డుబండలు ఉన్నాయో, అవిశ్వాసం ఒక అడ్డుబండ, సందేహం ఒక అడ్డుబండ, పాపపు నడత ఒక అడ్డుబండ, కృతజ్ఞతాహీనత ఒక అడ్డుబండ, ద్రాక్ష తోటను చెరిపే గుంట నక్కలు ఉన్నాయి మన దేహంలోనే. సోమరితనం ఒక అడ్డుబండ, పిరికితనం ఒక అడ్డుబండ, అవిధేయత ఒక అడ్డుబండ, మోసపూరితమైన హృదయం ఒక అడ్డుబండ, అజితేంద్రియత్వం ఒక అడ్డుబండ, రహస్య పాపములు ఒక అడ్డుబండ. తొలగించు, నా కార్యం నేను చేస్తా. లోపల మృతస్థితి ఉందా, నేను అక్కడ జీవాన్ని నింపుతానని నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ. ఓకేనా? రైట్. దైవజనుల మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి నాన్న. ఈరోజు విధేయత చూపమంటే చాలామంది విధేయత చూపురు మురుకులుగా ఉంటారు. అట్లా కాదండి, ఇక నుంచి లోబడాలి, మనస్సాక్షిని నిర్మలమైందిగా ఉంచుకోవాలి. సజీవ యాగముగా మన ప్రాణముతో సహా దేహమును బలిపీఠం మీద పెట్టాలి. పరిశుద్ధాత్మకు పూర్తి అధికారం మన మీద రావాలి. ఆత్మ ఎంతగా మనల్ని వెళ్తాడో అంతగా ఫలింపు ఉంటుంది. ప్రవహించు చోటెల్లా పచ్చదనం, అడుగుబెట్టు చోటెల్లా ఆశీర్వాదం. ఒక నదివై ప్రవహిస్తావు, ఒక నదివై ప్రవహిస్తావు. అది నీ ఇంట, నీ సమాజంలో ఒక జీవ జల నదివై ప్రవహిస్తావు. దేవుని ఆత్మ ద్వారా నీవు ప్రవహించే చోటెల్లా సకల ప్రాణులు తిరిగి బ్రతుకుతాయి. మోడులైన చెట్లు పచ్చగా చిగురిస్తాయి. అలాంటి జీవ నదిగా నువ్వు మారిపోవాలి. జీవజల నదిగా నీవు ప్రవహించాలి. అల్పమైన కార్యాలు కాదు, దేవుని కొరకు ఘన కార్యాలకు పూనుకొని నీవు, నేను, మనము సఫలత పొందాలి యేసు నామములో.